హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పూర్వకాల పద్ధతిలో మటన్ కర్రీ ఎలా చేసేవాళ్ళో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకునే మటన్ తీసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టమాటాలను కూడా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. అంటే మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును, 1 స్పూన్ వరకు నూనెను యాడ్ చేసి ఒకసారి మటన్ మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం అనేది ముక్కలకు పట్టేటట్టుగా ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పాతకాలం పద్ధతిలో చికెన్ అండ్ మటన్ చేశారంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది, టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా మీరు చికెన్ అండ్ మటన్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్నాక మటన్ కర్రీలో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ గ్రేవీ కోసం అని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ధనియాల పొడి అండ్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ధనియాల పొడి అండ్ మసాలా నాది క్లిప్ అనేది మిక్స్ అయింది. ఇదిగో 10 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా టేస్ట్ చేయడం. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా చేశారంటే టైం కూడా సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.